లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథునం వాళ్ళకి లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క 3వ ఇంట్లో ఉండడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, నిల్వధనం పెంపొందడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన ఉంటే కనుక వారి యొక్క విలువ పెరగడం, ఇట్లాంటి పరిణామాల ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మంచి లాభాలు పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. సుఖ సంతోషాలు వృద్ధి అవుతాయి. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. 10 మందిని ఆకట్టుకునే ప్రసంగాలు చేయగలుగుతారు. 10 మందిని మెప్పించగలుగుతారు. మీ మాట తీరుతో 10 మంది మెప్పు కూడా పొందగలిగి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలిగే అవకాశాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ద్వితీయాధిపతి చంద్రుడు ఈ లగ్నానికి మిశ్రమంగా యోగిస్తాడు కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే తృతీయాధిపతి అయిన రవి 3వ ఇంట్లోనే ఉండడం వల్ల అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవ్వడం, మాట వల్ల సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా ఉండడం, సోదరి వర్గీయులతో చిన్న విభేదాలు, మనస్పర్ధలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క సూర్యుడు 4వ ఇంట్లోకి ఈ యొక్క వస్తువు ఉండడం వల్ల ఈ 17వ తారీఖు నుంచి భూములు, స్థిరాస్తుల విషయాల్లో చిన్న లిటిగేషన్స్, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా భూస్థానంలో కేతు ఉండడం, కుజుడు దృష్టి కూడా భూస్థానం మీద ఉండడం వల్ల ల్యాండ్ లిటిగేషన్స్ ఇలాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. భూములు కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలిగి మీరు మంచి స్థలాలు కొనగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొద్దిగా సుఖ సంతోషాలు కూడా దెబ్బతినడం, కొద్దిగా తల్లికి అనారోగ్యం చేయడం, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా
జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల భూములు, స్థిరాస్తులు వాటి విలువ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు, విభేదాలు, వేరే వాళ్ళు మన భూములు ఆక్యుపై చేయడం, దానివల్ల గొడవలు అవ్వడం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 18వ తారీఖు నుంచి శుక్రుడు విద్యాస్థానంలోకి మారుతుండడం వల్ల విద్యార్థులకు మార్కులు ఎక్కువగా రావడము, మరియు మెరిట్ పెరగడము, మరియు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు లభ్యమవడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లాభాభివృద్ధి జరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలు, వ్యావహారికపరమైన లాభాలు కూడా చేకూరుతాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల్లో బాగా అధికంగా పాల్గొంటారు. అలాగే వీసా, పాస్పోర్ట్లు ఇట్లాంటివి కూడా తొందరగా మంజూరయ్యి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలిగే అవకాశాలు, పరిపూర్ణంగా లభించగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే షష్ఠ లాభాధిపతి అయినటువంటి అంగారకుడు లగ్నంలో ఉండడం వల్ల చేద్దాకొచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అలాగే శత్రురోగ రుణాది పీడలు అధికంగా ఉండడం, వివాహం విషయంలో జాప్యం, ఆలస్యం క్రియేట్ అవ్వడం, అప్పుడప్పుడు భూములపరమైన మరియు వేరే పరమైన కూడా చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అవ్వడం, లీగల్ విషయాల్లో ఇబ్బందులు, కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో వ్యతిరేకమైన తీర్పులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొద్దిగా వివాహాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు, అలాగే బిజినెస్ పార్ట్నర్ మధ్య కూడా అండర్స్టాండింగ్, సమన్వయం లోపించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కొన్ని రోజుల తర్వాత ఈ పరిస్థితి నుంచి కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అన్ని పనులకు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఏ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం, శత్రురోగ రుణాది పీడలు, మరియు ఈ యొక్క గురువు పాపదృష్టి కూడా భూస్థానం మీద ఉండడం వల్ల కొన్ని చిన్న ఇబ్బందులు, భూపరమైన ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే 8ను కూడా చూడడం వల్ల లీగల్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని శుభకార్యాలు కూడా గురువు శుభకార్యాలు కూడా కారణం కాబట్టి కొన్ని శుభకార్యాలు కూడా అయ్యేలాగా ఉండి అవి వాయిదా పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శని భాగ్యంలోనే ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలు, మన పితృదేవతల యొక్క ఆశీర్వాదాల వల్ల అనుకున్న పనులు సక్సెస్ కాగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు 3వ స్థానాన్ని చూడడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి, బాగా ప్రసంగించగలగడం లాంటి పరిణామాలు కలిగే అవకాశం ఉంది. శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే లీగల్ విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. రుణస్థానాన్ని కూడా శని చూడడం వల్ల రుణాలు తొందరగా తీర్చగలుగుతారు. అలాగే మీకు ఏమైనా లోన్లు కావాలనుకుంటే కనుక ఆ లోన్లు కూడా తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు ఈ యొక్క 6ని చూస్తుండడం వల్ల. అలాగే ఈ యొక్క లగ్నానికి దశమంలో రాహువు, అలాగే 4లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతువు అయిపోయి రాహువు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలని కలగజేస్తారు. అన్ని పరాలుగా బాగుంటుంది. అలాగే వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలిగే మంచి పదవులు, అవకాశాలు లభించి వారు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక
ఈ యొక్క ప్రభావాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే మీరు ఈ దోషాలన్నిటి నుంచి బయటపడి మీరు ఉన్న స్థితి నుంచి బాగా డెవలప్ అవ్వాలనుకుంటే కనుక విశేషముగా కూడా శివారాధన ఆచరించడం మంచిది. శివసహస్రనామ స్తోత్ర పారాయణ, శివుడికి నువ్వుల చెమ్మిలి ఉన్న నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, సాధ్యమైనంత గోసేవ చేసుకోవడం, గోవుకి ఏమైనా కుదిరినంత గ్రాసం మీరు తినిపిస్తూ ఉండడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.